దేవుడు మనిషిగా మనలో కోరుకుంటుంది ఏం కోరుకుంటాడంటే యథార్థతను కోరుకుంటాడు. మాట్లాడేటప్పుడు యథార్థత ఉండాలి, మనం చెప్పేటప్పుడు యథార్థత ఉండాలి, మనం చేసే పనిలో యథార్థత ఉండాలి. దేవునికి కావాల్సింది ఏంటంటే బైబిల్లో ఉంది, ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తిస్తే తప్పక మనల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. యథార్థంగా ప్రవర్తించాడు దేవుని దృష్టిలో. కాబట్టే దేవుడు నోవాహును బ్రతికించాడు. నోవాహు 3 కొడుకులు కోడళ్ళు కూడా బ్రతికారు, వాడలో కాపాడబడ్డారు. ఆమేన్. ఇప్పుడు మనకు తెలియచేసే సంఘటన ఏమిటంటే, ఆ లోకమంతా చెడిపోయినా కానీ తాను మట్టుకు యథార్థంగా కాపాడుకోవటం వలన దేవుడు తన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు. అలాగే మన జీవితంలో ఎవరెలా ఉన్నా, ఏం మాట్లాడుతున్నా, ఎలా ప్రవర్తించే మనుషులను చూడొద్దు, పరిస్థితులను చూడకూడదు. కానీ మనం చూడాల్సింది ఎవరిని? మన ప్రభువునే చూడాలి. రెండవది, యథార్థంగా దేవుల్లో నడిచాడు కాబట్టే భూలోకం అంతటిని దేవుడు నీటితో ముంచాడు. కానీ నోవాకు కుటుంబం 8 మంది మాత్రమే ఆ దినాన్న రక్షించబడ్డారు, నేటికి సజీవ సాక్షులుగా నిలబడ్డారు. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, యథార్థ హృదయముతో ప్రభువా ప్రవర్తించాడు నాయన. మా జీవితంలో కూడా యథార్థంగా ప్రవర్తించడం నేర్పించు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు కాక అయ్యా, మేము యథార్థంగా జీవించే జీవితాలు మాకు దయచేయి నాయన. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్పారు కనుక యథార్థతను కలిగి ఉండడానికి కృప దయచేయమని, తోడై ఉండమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈరోజు ఈ దిన ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.